హాయ్ వెల్కమ్ టు క్రియేటివ్ కార్నర్. దిస్ ఇస్ పూజిత. ఇవాళ మీకు క్రియేటివ్ కార్నర్లో మీనాకారి పెయింటింగ్స్ చూపించబోతున్నాను. మీనాకారి పెయింటింగ్స్ అంటే దే ఆర్ యూజువలీ చాలా ఫేమస్ పెయింటింగ్స్. సో మీకు ఈ పెయింటింగ్స్ జ్యువెలరీ బాక్సెస్ మీద ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అండ్ బిందెల పైన పీటల పైన కూడా ఎక్కువ ఫేమస్ అన్నమాట. ఇవి బాగా కనిపిస్తూ ఉంటాయి. సో నేను ఇవాళ అదే మీకు మీనాకారి చూపించబోతున్నాను, వాల్ హ్యాంగింగ్ చూపించబోతున్నాను. మీనాకారి మనం నాట్ ఓన్లీ దానిపైన చిన్న చిన్న పీటల పైన చేసుకోవచ్చు, వాల్ హ్యాంగింగ్గా చేసుకోవచ్చు, సీడీ కోస్టర్స్ పైన చేసుకోవచ్చు, ప్లేట్స్ పైన చేసుకోవచ్చు. సో ఇవాళ నేను మీకు చిన్నది వాల్ హ్యాంగింగ్ చూపించబోతున్నాను. సో దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే మనకి యూజువల్లీ కార్డ్బోర్డ్ కావాలి. ఎనీ షేప్, మనం ఏ షేప్లో అయినా, సైజెస్ మన ఇష్టం, ఏ సైజ్ అయినా ఏ షేప్లో అయినా మనం కట్ చేసుకోవచ్చు. అండ్ మనకి వైట్ ఐవరీ షీట్ అనేది ఏదైనా థిక్ చార్ట్, ఏదైనా సరే థిక్ చార్ట్ తీసుకొని అకార్డింగ్ టు కార్డ్బోర్డ్ సైజ్లో మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇవి 2 పేస్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి గ్లాస్ కలర్స్ అనేవి మార్కెట్లో దొరుకుతాయి. గ్లాస్ కలర్స్ మనకు కావాల్సిన కలర్స్ అన్నీ తీసుకోవచ్చు. గ్లాస్ కలర్స్ ఇవి చాలా కాన్సన్ట్రేటింగ్గా ఉంటాయి. కలర్స్తో చాలా కేర్ఫుల్ ఉండాలి. అండ్ నెక్స్ట్ మెటాలిక్ కలర్ అని మనకు దొరుకుతుంది. ఇది మనకి పౌడర్ ఫామ్లో అయినా దొరుకుతుంది అండ్ నెక్స్ట్ మనకి పేస్ట్ ఫామ్లో కూడా దొరుకుతుంది. ఏది దొరికినా పర్లేదు, వీ కెన్ టేక్ ఇట్. అండ్ నెక్స్ట్ ఫెవికాల్. నెక్స్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ 3D అవుట్లైనర్స్ అని దొరుకుతాయి. 2 కలర్స్లో ఉంటాయి, సిల్వర్లో అండ్ గోల్డ్లో. మనకు కావాల్సిన కలర్స్ మనం తీసుకోవచ్చు. అండ్ బ్రష్, వాటర్. ఇప్పుడు మనం ప్రొసీజర్కి వెళ్దాము. సో ఫస్ట్ మనము ఫెవికాల్తో ఇది పేస్ట్ చేసుకుందాము కార్డ్బోర్డ్ పైన. ఏదో అంటే జనరల్గా మనం ఇది మన కార్డ్బోర్డ్ అనేది జస్ట్ బేస్ కోసమే, కానీ వర్క్ అంతా మనం పేపర్ పైనే చేస్తాము. సో థిక్నెస్ కోసమే మనం కార్డ్బోర్డ్ యూజ్ చేస్తాం అన్నమాట. ఇట్స్ జస్ట్ బేస్. ఏదైనా థిక్, నాట్ ఓన్లీ కార్డ్బోర్డ్, ఏదైనా థిక్ది తీసుకొని మనం చేయొచ్చు. సో ఇలా పేస్ట్ చేసుకున్నాక మనకు కావాల్సిన డిజైన్ దీనిపైన డ్రా చేసుకోవాలి. ఎనీ డిజైన్ మనకి ఇవి ఫ్లవర్ అంటే ముగ్గులు కూడా ఉంటాయి, ముగ్గులు కూడా వేసుకోవచ్చు. తర్వాత పికాక్స్ వేసుకోవచ్చు, ఫ్లవర్స్ వేసుకోవచ్చు, స్టెమ్స్ వేసుకోవచ్చు. మనకు కావాల్సిన డిజైన్ మనం వేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఇప్పుడు డిజైన్ వేసుకున్నాం. నేను ఫ్లవర్ వేస్తున్నాను. ఈ డిజైన్స్ కూడా మనకి గూగుల్లో సర్చ్ చేసి మీనాకారి పెయింటింగ్స్ అని సర్చ్ చేస్తే మనకి ఇమేజెస్ కూడా దొరుకుతాయి. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు ఇమేజెస్ లేవు అని. మనము అలా కూడా సర్చ్ చేసి ఇమేజెస్ డ్రా చేసుకోవచ్చు. అండ్ ఓన్గా ఏదైనా డ్రా చేసుకొని ఏదైనా చేసుకో. సో ఇలా డ్రా చేసాం కదా. ఇప్పుడు డ్రా చేసిన పైన మనము మెటాలిక్ కలర్ తీసుకొని లైట్గా వేయనట్టుగా మనం ఒక ట్రాన్స్పరెంట్గా ఒక కోట్ వేయాలి దీనిపైన. బ్రష్ తీసుకుందాం, లైట్గా అన్నమాట వేయనట్టుగా కోటింగ్ బ్రష్ వేయాలి ఒక కోట్. ఇది ఏంటి అంటే మనం దీనిపైన మనం కలర్ ఫిల్ చేసినప్పుడు గ్లాస్ కలర్స్ అనేది ట్రాన్స్పరెంట్ ఉంటాయి కాబట్టి మనము గ్లాస్ కలర్స్ ఫిల్ చేసినప్పుడు ఈ గోల్డ్ కలర్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా మనం చాలా ట్రాన్స్పరెంట్గా మనం వేసిన డిజైన్ మనకు కనపడాలి. సో నేను చాలా ట్రాన్స్పరెంట్గా వేసాను. ఇప్పుడు దీన్ని మనము ఇది డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇది డ్రై అయిపోయాక దీన్ని మనము 3D అవుట్లైనర్స్తో మనం ఫిల్ చేసుకోవాలి. ఎనీ అవుట్లైనర్, మనకు కావాల్సిన అవుట్లైనర్తో ఫిల్ చేసుకోవచ్చు. నేను సిల్వర్ అవుట్లైన్తో ఫిల్ చేస్తున్నాను. ఇది చాలా సన్నగా నీట్గా ఫిల్ చేయాలి కలర్. ఈ అవుట్లైనింగ్ ఫిల్లింగ్లోనే ఉంటుంది మొత్తము. సో చెయ్యి వనకకుండా
నీట్గా ఫిల్ చేసుకోవాలి. ఈ 3D అవుట్లైనర్ కూడా డ్రై అవ్వడానికి మనకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పడుతుంది. గ్లాస్ కలర్స్ ఎప్పుడైనా సరే 3D అవుట్లైనర్ అనేది డ్రై అయిపోయే వరకు వెయిట్ చేయాలి. డ్రై అయిపోయాకనే మనం కలర్స్ అనేది వేయాలి. లేకపోతే కలర్స్ వేసినప్పుడు ఇది మొత్తం స్మర్జ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో మనం కలర్స్ వేసిన లుక్ కూడా మనకు అనిపించదు. సో మొత్తం మనం వేసిన పెయింటింగ్ అంతా కూడా డ్రాయింగ్ అంతా కూడా మనము 3D అవుట్లైన్తో అవుట్లైన్ చేసుకోవాలి. ఈ అవుట్లైన్స్ నీట్గా రావాలి ఎప్పుడైనా సరే. కర్వ్స్ అవన్నీ కూడా మనం నీట్గా దీంతో నీట్ ఇస్తేనే కలర్ ఫిల్లింగ్ నీట్గా ఉంటుంది. సో మన అవుట్లైనింగ్ ఫినిష్ అయింది. అవుట్లైనింగ్ ఫినిష్ అయ్యాక ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఇది కంప్లీట్ డ్రై అవ్వడానికి మినిమం ఒక 15 to 30 minutes టైం పడుతుంది. సో ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టి నేను మీకు దీంట్లో కలర్ ఫిల్లింగ్ చేస్తున్నాను. కాకపోతే మీరు మాత్రం ప్లీజ్ దీన్ని వెయిట్ చేశాక మీరు కలర్ ఫిల్ చేయాలి. లేకపోతే ఇది మొత్తం స్మర్జ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. తర్వాత అది మనకి సాటిస్ఫాక్షన్ లుక్ ఇవ్వదు. సో ఇప్పుడు నేనైతే మీకు గ్లాస్ కలర్స్తో ఫిల్ చేసి దాని లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎనీ కలర్స్ అది మన ఇష్టం. మనకు కావాల్సిన కలర్స్ తీసుకొని మనం ఫిల్ చేసుకోవచ్చు. సో నేను ఎల్లో, బ్లూ అండ్ రెడ్తో యూజ్ చేస్తున్నాను. గ్లాస్ కలర్స్ ఫిల్ చేసేటప్పుడు ఇలా బబుల్స్ వస్తాయి. ఈ బబుల్స్ రాకుండా చూసుకొని మనం ఫిల్ చేయాలి. బబుల్స్ వచ్చినప్పుడు ఏంటంటే పెయింటింగ్ అది ఒకసారి పెయింటింగ్లో పడ్డాక చాలా లుక్ బాగుండదు. సో మనము బబుల్స్ రాకుండా చూసుకొని నీట్గా వేయాలి. దీన్ని ప్లీజ్ జస్ట్ లైట్గా ఇప్పుడు నేను అది స్మర్జ్ అవ్వకూడదు కాబట్టి లైట్గా వేస్తున్నాను. స్మర్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది నీట్గా ఇలా ఫిల్ చేయాలన్నమాట. కలర్స్ డాప్ చేసినా చాలు, ఇలా పెట్టినా చాలు, అది ఫిల్ అయిపోతుంది కలర్. నీట్గా చూసుకొని ఫిల్ చేసుకోవాలి. ఇవి చాలా కాన్సన్ట్రేటింగ్గా ఉంటాయి కలర్స్. సో మనం కొంచెం దూరంగా పెట్టుకొని కలర్స్ వేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు నేను మీకు బ్లూ కలర్తో కూడా బ్లూ అండ్ ఎల్లోతో ఫిల్ చేసేసాను. యూ క్యాన్ సీ, చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు హార్ట్స్లో రెడ్ కలర్తో ఫిల్ చేస్తాను. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. కలర్ ఫిల్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. అది బయటికి వస్తే మాత్రం అవుట్లైన్ డ్రై అవ్వకపోతే బయటికి వస్తుంది. సో వెయిట్ చేసి వేసుకుంటే బెటర్. సో మనకి ఇప్పుడు కంప్లీట్ లుక్ వచ్చేసింది, ఫిల్ అయిపోయింది. ఇది డ్రై అవ్వడానికి మనకి మినిమం ఇది కూడా కంప్లీట్ డ్రై అవ్వడానికి మినిమం చిన్న డిజైన్ కాబట్టి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour టైం పడుతుంది. ఇది డ్రై అయ్యాక ఒకవేళ మనకి అవుట్లైనింగ్ అనేది కనిపించట్లేదు అనుకుంటే మళ్ళీ మనము 3D అవుట్లైనర్తో ఏ కలర్తో అయితే ముందు వేసుకున్నామో బేస్, ఆ కలర్తోనే మళ్ళీ వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. సో ఇలా ఉంటుంది మీనాకారి లుక్. సో ఇప్పుడు నేను మీకు కంప్లీట్ అయినవి చూపిస్తాను. సో ఇది పెద్ద వాల్ హ్యాంగింగ్. ఇది సేమ్ ఇందాక ప్రొసీజర్ లాగే చేశాను. ఫస్ట్ డ్రాయింగ్ స్కెచ్ వేసుకున్నాను, దానిపైన మెటాలిక్ కలర్తో వేశాను. తర్వాత 3D అవుట్లైనర్తో నేను మొత్తం అవుట్లైనింగ్ చేసి ఐ ఫిల్డ్ విత్ గ్లాస్ కలర్స్, మొత్తం గ్లాస్ కలర్స్ అన్నీ యూస్ చేశాను. అండ్ మనం ఒక చిన్న హ్యాంగింగ్ కానీ లూప్ కానీ ఏదైనా తయారు చేసుకుంటే ఇది వాల్ హ్యాంగింగ్గా చాలా బాగుంటుంది, డోర్ హ్యాంగింగ్ లాగా బాగుంటుంది. ఇంకొకటి మనము ఇందాక చెప్పాను కదా యూజువల్లీ ప్లేట్స్ పైన కూడా డెకరేట్ చేసుకోవచ్చు అని. నేను మీకు స్టీల్ ప్లేట్ పైన డెకరేట్ చేశాను. సేమ్
ఇది కూడా మనం స్టీల్ ప్లేట్ కూడా మనం చేసుకొని గిఫ్ట్స్ లాగా కూడా ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది లుక్. ఇంకొకటి చిన్న చిన్న పీటలు మనము స్టూల్స్ లాగా చేసుకొని దానిపైన ఏదైనా మంచి థింగ్స్ కానీ బాటిల్స్ కానీ పెట్టుకున్నా కూడా లుక్ బాగుంటుంది. చిన్న పీట, ఇది కూడా సేమ్ మీనాకారి వర్కే. వెనుక కూడా చిన్నవి లూప్స్ ఇచ్చాను అండ్ చాలా బాగుంటుంది ఇలా చిన్న పీట. సో ఇది కూడా మనం కంప్లీట్గా ఇలాంటి కోస్టర్స్ ఒక 4-5 చేసుకొని మనకు కావాలి అంటే బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే పేపర్ అంటించి బ్యాక్ సైడ్ కూడా సేమ్ మనము పెయింటింగ్ వేసుకుంటే లుక్ బాగుంటుంది. ఇలా ఒక 4-5 చేసుకొని మామూలుగా ఇలా హ్యాంగింగ్ లాగా కూడా మనము థ్రెడ్ పెట్టేసి హ్యాంగింగ్ లాగా కూడా మనం యూస్ చేయవచ్చు. సో చూసారు కదా మీనాకారి పెయింటింగ్స్. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ ఇంకో వీడియోస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.